మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఈ మధ్య మన బలగాలకు దొరుకుతున్నారు. అంటే వాళ్ళు ఆ విధంగా పడుతున్నారు. ఈ మధ్య మాత్రం ముమ్మరం చేశారు. మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ లష్కరే తోయిబాకి చెందినటువంటి చెత్త వెధవలు ఉన్నారో ఈ టెర్రరిస్టులు వీళ్ళందరినీ కూడా భద్రతా బలగాలు ఎక్కడికక్కడ పట్టేస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా అప్రమత్తమై అందరినీ పట్టుకుని తిత్తి తీస్తున్నారు. ఇప్పుడు కూడా షబ్బీర్ అహ్మద్ దొరికాడు. వీడు లష్కరే తోయిబాలో ఆపరేటర్. వీడు చాలా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇండియాలో. వీడు కశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా కంగులకు చెందినటువంటి టెర్రరిస్ట్. ఆ ప్రాంతం వాడు. మరి వీళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి తెలియదా వీడు టెర్రరిస్టు అని? ఎలా కాపాడుతున్నారో టెర్రరిస్టులు చూడండి. కానీ ఈ మధ్య మాత్రం గత 3-4 సంవత్సరాలుగా వెంటాడుతుంది మన బలగాలు. అయితే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత మాత్రం ఆ యొక్క వేటాడడం అనేది 2.0 కాదు 3.0 అనే వేగంతో వేటాడుతున్నారు మన వాళ్ళు. చాలా వేగంగా వేటాడుతున్నారు. ఒక్కొక్కరిని కూడా పట్టుకొని తిత్తి తీస్తున్నారు. ఈ విషయం మనము చాలా చిన్నగా చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళు అక్కడ కష్టపడుతున్నటువంటి విధానం చూస్తే మనకు కన్నీళ్ళలాగా. అంటే వాళ్ళు ఈ చెత్త వెధవలను పట్టుకోవడానికి వాళ్ళు అహర్నిశలు కూడా నిద్రలు కూడా లేకుండా పట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పట్టుకోవాలి, ఒక ఆపరేషన్ చేయాలి అంటే వాళ్ళని పట్టుకోవడం తప్ప వాళ్ళకి ఇంకో పని ఉండదు. ఏం తింటారో, ఏం తినరో, ఏం తాగుతారో, ఏం దొరికితే అది. జీతాలకే కదా వాళ్ళందరూ పనిచేస్తున్నారని మనం అనుకోవచ్చు, కానీ అక్కడ జీతం కంటే చాలా విలువైనటువంటిది ప్రాణం. ఆ ప్రాణం లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ ఇళ్లల్లో ఇక్కడ కుటుంబాలను పెట్టుకొని మరి అక్కడ వాళ్ళు వీళ్ళని పట్టుకోవడానికి వెంటాడుతారు. మొట్టమొదటిసారి మాత్రమే జీతం కోసం జాయిన్ అవుతారు, కానీ తర్వాత దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు సైనికులు. మనం ఎప్పటికీ కూడా విస్మరించకూడనటువంటి వర్గాలవి సైనికుల్ని, రైతుల్ని. వాళ్ళు నష్టం వచ్చినా ఇక్కడ పంట పండిస్తారు, వాళ్ళు ప్రాణం పోయినా దేశాన్ని కాపాడతారు.